పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరపడం లేదు, కానీ ఒకవేళ జరిపినట్లయితే ఇక్కడ మరిన్ని విగ్రహాలు, బోల్డ్ ఆలయ శిథిలాలు బయటపడే అవకాశం ఉంది. పర్యాటక పరంగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ వారు తమ స్వాధీనంలో తెచ్చుకొని మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుంది. కళింగ శైలిలో చెక్కిన నంది విగ్రహం సొగసు చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది 500 ఏళ్ల నాటి పురాతనమైన శివాలయం. మొదట్లో కళింగులు కాలం నాటిలో కట్టించారు. ఆలయం కూలిపోయింది. తర్వాతి కాలంలో విజయనగర రాజులు ఈ కూలిపోయిన ఆలయం జీర్ణోద్ధరణ గావించి శివలింగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఒక గుడిని కట్టించడం జరిగింది. ఇప్పుడు మీకు కనబడుతున్న శిథిలాల దాంతాలకు అది కూడా కాలక్రమేణా శిథిలం అయిపోయింది. తర్వాత మర్రి చెట్టు ప్రకృతి శాసించినట్టుగా తన త్వరలోని శివుని నిక్షిప్తం చేసుకొని ప్రస్తుతం గర్భాలయంలా కాపాడుతుంది. ఇది మర్రి చెట్టులో ఉన్న శివలింగం గురించిన విశేషం. వాస్తవానికి ఆలం పైన గర్భాలయం ఉంది. కాకపోతే గర్భాలయాన్ని పూర్తిగా మర్రి చెట్టు కమ్మేసి గర్భగుడిని కనబడకుండా చేస్తోంది. చూడండి, మీరు చూస్తున్న ద్వారపాలకుల విగ్రహాలు ఇక్కడ అలా చేర్చి పెట్టేశారు. అవి ఇక్కడ లభించినవే. మర్రి చెట్టు పూర్తిగా శివుడికి రక్షణ కవచంగా ఏర్పడినట్లుగా కనబడుతుంది. ఇది ఒక అద్భుతమైన వింతే. చూస్తున్నారుగా, గర్భగుడి ఆ బలమైన రాళ్ల నిర్మాణం మీదే నిర్మింపబడి ఉంది. వాటిని కూలిపోకుండా మర్రి చెట్టు పట్టి ఉంచి కాపాడుతోంది. గమనించండి, ఈ శివలింగం విజయనగర రాజుల కాలంలో తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది. కూలిపోయిన గుడి ప్రాంతంలో తిరిగి పునర్నిర్మించడం జరిగింది. వాటి ఆనవాళ్ళను మీరు గమనించవచ్చు. చూడండి, లోపల గర్భాలయ గోపురం యొక్క అద్భుతమైన డిజైను. చాలా గట్టిగా బలంగా ఉంది. అలాంటి వాటిని కూడా చీల్చుకొని మర్రి చెట్టు వేళ్ళు వస్తున్నాయి లోపలికి. చూడండి, ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్నవి ముఖమండపం యొక్క శిథిలాలు. చాలా భాగం కనబడకుండా పోయింది. కేవలం మర్రి చెట్టు మాత్రమే కనబడుతుంది. వాటిని ఆసరాగా చేసుకొని ఉన్న బండరాళ్లే మీకు కనబడుతున్నాయి. కొంతమంది దాతలు టైల్స్ వేయించడం జరిగింది. మనం రోజు ఎన్నో ఆలయాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం ఒక ఆలయంగా కన్నా మీకు ఒక అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. మీరు ఇది చూసిన తర్వాత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆలయం చుట్టూ 4 చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుడిది, కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే గరుమంతుల వార్ల ఉపాలయాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గర్భగుడిని కమ్మేసిన మర్రి చెట్టుకు కూడా చరిత్ర ఉందండోయ్. ఇది 100 నుంచి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు. దేవునితో పాటు తన ఉనికిని కూడా కాపాడుకుంటూ సగర్వంగా నిలబడి మనకేసి చూస్తూ టీవీగా నిలబడి ఉంది.
చూడండి, ఆలయ అభిషేక జలాలు పోయే చండీశ్వర ప్రాంతం తాలూకు శిథిలాలు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు గర్భాలయం తాలూకు ఆనవాళ్ళు, అలాగే దాన్ని కమ్ముకున్న మర్రి చెట్టు ఓడల తాలూకు ఆనవాళ్ళను గమనించవచ్చు. దంపతులు సంతానం కోసం ప్రార్థించే జంట నాగుల విగ్రహాలు. అమ్మ రామలమ్మ అంటే నువ్వేనా? చెప్పమ్మా. రామలమ్మ గారు మీరే కదా? దేవుడికి పూజా పునస్కారాలు చేసేది మీరేనా? నానే గారు ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ మీరు వాళ్ళ తాలూకా వాళ్ళ ఆడబొట్టున. ఆడబొట్టున ఇప్పుడు మీరు చూస్తున్నారా? ఓకే ఓకే, మీరే చూసుకుంటున్నారు అయితే దేవుణ్ణి. సరే ఓకే. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ ఆలయానికి ప్రత్యేకించి ఎవరు పూజారులు సంరక్షకులు లేరని. ఈ మా అమ్మ వాళ్ళ తాలూకు వాళ్ళే ఇక్కడ వచ్చే సందర్శకుల నుంచి తీసుకున్న 5-10 రూపాయల్లో దేవుడికి పూజాధికాలు నైవేద్యం పెట్టి మిగిలిన దాంతో వాళ్ళు బతుకుబడి నీడుస్తున్నారు. ఈ శివాలయం పూర్తిగా ప్రకృతే పర్యవేక్షిస్తుందన్నట్టుగా ఉందని చెప్పవచ్చు. రండి, ఈ శివాలయాన్ని ఆనుకొని ప్రవహించే వాగు దగ్గరికి చేరుకుందాం. ఈ వాగు అరకు కొండల మించి ప్రవహించి ఇలా వచ్చి ఇక్కడే ఉన్న తాటిపూడి దగ్గర గోస్తని ఇలా విలీనమైపోతుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంతో కేరింతలు కొట్టి రిఫ్రెష్ అయ్యి తిరిగి ఇంటికి ఆనందంగా వెళ్తారన్నలో ఎటువంటి సందేహము లేదు. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా నీటిలో దిగి ఎంజాయ్ చేయవచ్చు. ఎటువంటి ప్రమాదకరం కాని ప్రవాహం ఇది. దూరంగా కనిపిస్తున్న కొండల మీద నుంచే అరకు రైల్వే లైను నిర్మాణం జరిగింది. మన మామూలు కళ్ళకు క్లియర్గా కనబడుతోంది, కానీ కెమెరా కొంచెం మసగ్గా ఉంది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతో త్వరలో మీ ముందుంటాను. నమస్తే, బాయ్.